ఇది సత్సంగం అయితే ప్రశ్నోత్తరాలు, వార్తాలాపాలు ఏ విధంగా చెప్పబడతాయి? కేవలం లెక్చర్ కాదు. ఎంత మీరు అడిగితే అంతే ప్రశ్నకు సమాధానం ఉంటుంది. దీంతో మీకు ఎంతో లాభం ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా మీ మనసులో ఉన్న సమస్య మిమ్మల్ని సతాయిస్తుంటే, అడగడానికి సంశయిస్తుంటే వెంటనే ఇక్కడ పరిష్కారం లభిస్తుంది, ఇంకా శాంతి లభిస్తుంది. మీకు ఎంత అడగాలంటే మనసు విప్పి అడగండి. ఆధ్యాత్మిక, ధార్మిక, వ్యావహారిక, సాంసారిక, వ్యవహారిక ఎక్కడైతే మన వల్ల సాల్వ్ కానివి ఏవైనా ఉంటే, ప్రశ్నలుంటే తప్పక అడగండి. అడిగితేనే మనస్సుకు సమాధానం లభిస్తుంది. సంకోచించకండి. ఇక్కడ చెప్పే మాటలేమిటంటే, ఇదేమీ సాంప్రదాయకమైనవి కావు, గురు శిష్యులకు సంబంధించినవి కావు. ఎవరికి వారు గురువు కాదు, శిష్యులు కారు. మన సంప్రదాయం కాదు. ఇది కేవలం ఆత్మకి సంబంధించిన విషయమే, ఆత్మని గుర్తించాల్సిన విషయము. ఆత్మని గుర్తించి మీరు సాంసారిక బాధల నుండి ముక్తిని పొందాలన్నదే మా ఉద్దేశం. జన్మ జన్మల వరకు దీని నుండి ముక్తి పొందాలి. ఇక్కడ ముందు ఈ జీవితంలోనే ఏ విధంగా శాంతి లభిస్తుంది, సుఖం లభిస్తుంది. ఇక ఎలాంటి సుఖం అంటే మన వద్దే ఎప్పటికీ నిలిచి ఉండేదిగా ఉండాలి. ఈ దుఃఖంలో మనకి సుఖం లేదు. ఈ దుఃఖం మనం అనుభవించొద్దు. సంసారం అనేది ఎలా ఉంటుందంటే తేడా ఉండదు, కానీ లోపల పర్మనెంట్ సుఖం లభించాలి. సుఖమే సుఖం లోపల అనుభవించాలి. దాని అవసరం చాలా ఉంది మనకి. ప్రథమ ముక్తిని అనుభవించాలి అనేది ఇందులోనే ఉంది, ఈ శరీరంలో నుంచే. దీన్నే జీవనముక్తి దశ అని అంటారు. ఈ జీవనముక్తి దశ ఓసారి అనుభవిస్తే గనక ఇక ఎప్పటికీ నిలిచే ఉంటుంది, ఎప్పటికీ పోదింకా ఈ అనుభూతి. ప్రపంచం నడుస్తుంది, అందులో తేడా ఏముండదు. నిజానికి చక్కగా నడుస్తూ ఉంటుంది. మన క్రోధం, మాయ, లోభం, మోహం, ద్వేషాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఇతరుల్ని బాధ కలుగుతూ ఉంటుంది, మనకి బాధ కలుగుతుంది. ఇవన్నీ మనకు దూరంగా వెళ్ళిపోతాయి. మనకి శాంతి లభిస్తుంది, ఇతరులకు శాంతిగా ఉంటుంది. మిగిలినవి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎంతో కొంత సాధన అనేది చేస్తారు. సాధన చేస్తూనే ఉంటారు తమ తెలివి ప్రకారం, తమకు వీలైనంతగా. తమని తాము ఎక్కడి నుండైనా జ్ఞానాన్ని ఇతరుల నుండి విని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎలా అంటే భక్తి చేస్తారు, మాలా చేస్తారు, పూజాపాఠాలు, గుడికి వెళ్తారు, ఒక్కోసారి యాత్రకి కూడా వెళ్తూనే ఉంటారు, ధ్యానం ఎన్నో రకాలుగా చేస్తుంటారు. కానీ ఒకవేళ లోపల వెతికితే చూస్తే గనక మన జీవితంలో ఉండాల్సిన శాంతి, చింత, టెన్షన్ ఎప్పటికీ తొలగిపోతే ఇలాంటి స్థితి మనకు కావాలి, అది ప్రాప్తించాలి. ఇవన్నీ ఎలా ఉన్నవి అలాగే ఉంటాయి. అందుకే ఇంత చేసిన తర్వాత కూడా ఈ ముఖ్య విషయం ఎక్కడున్నది అలాగే ఉండిపోతుంది. ప్రశ్న మొదటికే వస్తుంది, ఇవన్నీ చేస్తున్నాము ఎవరికోసం అని. ఆ తర్వాత మనం అచీవ్ ఏం చేయాలి, ఏం ప్రాప్తించుకోవాలి?
ఎందుకంటే మనుష్య జీవితం పొందిన తర్వాత ముందు జ్ఞానం పొందుతాము, కాస్త మెచ్యూర్ అవుతాము. ఇక మనం నిర్ణయించుకోవాలి మనకు మనిషి జీవితం పొందాక ఏమిటి పొందాలి అన్నది. నిరుమా, నేను 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఒకటొకటి నేను మిమ్మల్ని అడగాలనుకుంటాను. అన్నిటికంటే ముందు ఏంటంటే, స్వచ్ఛమైన జ్ఞానం ఏంటి, ఇంకా స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి? నిజమైన జ్ఞానం అన్నది దేన్నంటారంటే, ఏ జ్ఞానం మనకి దుఃఖం సుఖం రెండింటి సమయంలో హాజరవుతుందో అది. ఇంకా దుఃఖం సుఖం రెండింటిలో మనకు నిశ్చలంగా ఉండాలి. నిజమైన జ్ఞానం అని దీన్నంటారు. ఇక సుఖదుఖాలు మనల్ని తాకవు. సంసారంలో ఉన్నప్పటికీ మనల్ని సుఖదుఖాలు తాకలు. ఈ జ్ఞానాన్ని నిజమైన జ్ఞానం అని అంటారు. ఇక ఈ అనుభవ జ్ఞానం ఉండాలి. దీన్ని భౌతిక జ్ఞానం అంటారు. బుద్ధి జ్ఞానం, బుద్ధి వల్ల ప్రాప్తించే జ్ఞానం ప్రతి ఒక్కరి వద్ద ఉంటుంది. బుద్ధి జ్ఞానం ఎల్లప్పుడూ మనల్ని మన దుఃఖ సుఖాల సమయంలో హాజరు కాదు. దుఃఖం సమయంలో దుఃఖాన్ని పెంచుతుంది, సుఖ సమయంలో సుఖాన్ని పెంచుతుంది. ఎమోషనల్ గానే ఉంచుతుంది బుద్ధి జ్ఞానం. ఇక నిజమైన జ్ఞానం, అసలైన జ్ఞానం ఏదైతే డైరెక్ట్ ఆత్మ నుండి వస్తుందో దీన్ని ఆత్మజ్ఞానం అంటారు. జ్ఞానం ఎల్లప్పుడూ మనల్ని ఆనందంలోనే ఉంచుతుంది. ప్రతి సుఖ సమయంలో మనకి ముక్తిని అందిస్తుంది. నాది రెండో ప్రశ్న ఏంటంటే, స్వచ్ఛమైన సుఖం అంటే ఏంటి? కొంతమందికి డబ్బుతో సుఖం దొరుకుతుంది, ఇంకొంతమందికి మానం మర్యాదంతో, కొంతమందికి పోస్ట్ తోటి, కొంతమందికి ఇంకోల్ని సాయం చేయడంలోని సుఖం దొరుకుతుంది. కానీ స్వచ్ఛమైన సుఖం ఎలాగుంటుంది, ఇంకా అది ఏ మనిషికి దక్కుతుంది? మొదటి మాట అసలైన సుఖం అని దేన్నంటారు? అసలైన సుఖం అని దేన్నంటారంటే, ఏ సుఖం వచ్చాక వెనక్కి మళ్ళీ వెళ్ళిపోదో దాన్ని. ఏ సుఖం వచ్చాక వెళ్ళిపోతుందో ఆ సుఖం నిజమైనది కాదు, కల్పితం. అది మన నమ్మకం, మాన్యతలపై ఆధారపడి ఉంటుంది. కల్పిత సుఖం, కల్పనతో నిలబడ్డది సుఖం. అది పోతుంది. ఇక నిజమైన సుఖం ఓసారి మీకు అనుభవంలోకి వస్తే ఇక ఎప్పటికీ పోదు. నిజానికి ప్రతి ఒక్కరికి సుఖం కావాలి. ప్రతి చిన్న చిన్న జీవి కూడా సుఖం వెతుక్కోవడంలోనే ఉంటుంది. సుఖాన్ని వెతుకుతూ ఉంటుంది. దుఃఖం ఎవ్వరికీ వద్దు. ఎవరికైనా ఇష్టమా? ప్రతి ఒక్కరికి అది సూక్ష్మజీవి అయినా కూడా దానికి సుఖమే కావాలి, దుఃఖం అక్కర్లేదు. ఇంకా ఈ అన్వేషణలోనే మొత్తం జీవితం అయిపోతుంది. ప్రతి ఒక్కరికి సుఖం వివరణ భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ తమ స్వయం కల్పనతో సుఖాన్ని వివరిస్తూ ఉంటారు. ఇక ఆ సుఖాన్ని పొందడానికి దాని వెనకాల పరుగులు పెడతారు. ఎలా అంటే, చిన్నపిల్ల ఉందనుకోండి, దానికి ఎందులో సుఖం ఉంటుంది? ఇక ఆకలి వేస్తే పాలు తాగాలి, లేకపోతే ఏదైనా ఒక ఆట వస్తువు ఉండాలి, దానిలో సుఖం అందులో ఉంటుంది ఆమెకి. కొంచెం పెద్ద అయితే వాళ్ళకి బ్యాట్ లేదా బాల్ ఇలాంటి బొమ్మలు కావాలి, అందులో సుఖం ఉంటుంది. ఇంకాస్త పెద్దయ్యాక వాళ్ళకి అనిపిస్తుంది, చదువుకోవాలి, చదువుకుంటేనే ఏదైనా సాధించగలం. మనం అప్పుడే మన కెరియర్ ఏర్పడితే సమాజంలో, ఈ ఫ్యామిలీలో
మొత్తం ఎక్కడైనా పెళ్ళైతే మనకి స్టేటస్ ఉంటుంది. అలా చదువు వెనకాల పడతారు. ఇక ఆట వస్తువులపై ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. తర్వాత చదువు పూర్తయ్యాక చిన్నప్పుడు బొమ్మల ఆటలు ఆడుకుంటారు. పెద్దయ్యాక ఎవరైనా ప్రాణం ఉన్న బొమ్మ కావాలి, అందులో వారికి సుఖం ఉంటుంది, అది తెచ్చుకుంటారు. అక్కడ వారికి ఏమనిపిస్తుందంటే, అరే ఇందులో నుండి నాకు సుఖం లభిస్తుంది అని. ఇక పాప మాత్రం ఏమనుకుంటుందంటే, తనకి బాబు నుండి సుఖం ఉంది అని. ఇద్దరూ ఒకరి నుండి ఒకరు సుఖాన్ని వెతకడంలోనే ఉంటారు, కలుస్తారు. ఇక మీరే ఆలోచించండి, మీరు ఎక్కడికైనా వెళ్ళి సుఖాన్ని వెతుకుతున్నారు అంటే అర్థం మీ దగ్గర సుఖం లేదనేగా. ఇక ఇద్దరూ ఒకరి దగ్గర ఒకరు సుఖం వెతుక్కుంటుంటే ఇక సుఖం ఎవరి దగ్గరుంది? ఎక్కడి నుండి దొరుకుతుంది? ఇద్దరి దగ్గరే ఉన్నదేమిటి? దుఃఖం. ఇంకేముంది? దుఃఖమే దొరుకుతుంది. కొద్ది రోజులు గడుస్తాయి, ఆ తర్వాత ఇక గొడవలు మొదలవుతాయి. ఇక దుఃఖమే దుఃఖము. ఇక 1-2 పిల్లలు పుట్టాక సుఖం వస్తుంది అని అనుకుంటారు. వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు, తోసిపారేస్తారు. వాళ్ళు కూడా మీ ఇష్టానికి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తారు, వాళ్ళకి తోచినట్టుగానే ఉంటారు. ఇక ఎంతో దుఃఖం వస్తుంది. కోడలు వచ్చాక అత్తగారి పరిస్థితి ఏమిటో అడగండి. చివరికి తన తల్లి పట్ల విముఖతను కూడా తెచ్చిపెట్టుకుంటారు. తల్లి తన కొడుకుని ఇంట్లో ఉంచుకోవడానికి సిద్ధంగా ఉండదు. తల్లి ఎక్కడికి వెళ్తుంది పాపం? ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది చూడండి. ఎక్కడ సుఖం ఉందో అక్కడే దుఃఖం ఉంది. ఇక అసలైన సుఖం ఉంది అని దేన్ని అనాలి? అసలైన సుఖం అని దీన్ని అసలు అనలేము. ఎందులో, ఏ వస్తువులో మనం సుఖాన్ని పొందాలని ఇంత కష్టపడతామో, మొత్తం జీవితాన్ని ఇందులోనే కోల్పోతామో, చివరికి చూస్తే అందులో నుండి దుఃఖమే మనకి లభిస్తోంది. హస్బెండ్ వైఫ్ ఒకరంటే ఒకరికి దుఃఖపడుతూనే ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల దుఃఖితులు, పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల దుఃఖితులు. ఈ డబ్బు సుఖం ఉందంటే డబ్బు సంపాదించడంలో ఎంత దుఃఖాన్ని పొందుతాము, వచ్చాక కూడా అంతే టెన్షన్ అనుభవిస్తాము. ఇక ఇలా ఎప్పుడైనా అవుతుందా ఇలా అనిపిస్తుంది, చాలా డబ్బు వచ్చేసింది, ఇక బోలెడు శాంతి ఉంది అని. లేదు, దానికే ఆశ పెరుగుతూనే ఉంటుంది. దీనికి అంతమే లేదు, దీనిలో సుఖం. ఎవరి దగ్గర చాలా డబ్బు ఉంటుంది కదా, వారు అందులో నుండి సుఖాన్ని ఎప్పుడూ పొందలేరు. ఆ సేటు స్వయంగా డబ్బును అనుభవించలేడు. అతని పిల్లలు, భార్య ఎంజాయ్ చేస్తారు, అతను మాత్రం కష్టపడుతూ ఉంటాడు. ఇక బుర్రను పాడు చేసుకుంటూ ఉంటాడు. రాత్రి నిద్ర పట్టదు, ఈ టెన్షన్, ఇన్కమ్ ట్యాక్స్ టెన్షన్తో. ఏం సుఖం ఉంది? మనకి అనిపిస్తుంది అతనికి పెద్ద బంగ్లా ఉంది, పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నాడు అని, చాలా సుఖంగా ఉంటాడు అని అనుకుంటాం. కానీ అతని లోపలికి తొంగి చూడండి, అతనికి సుఖం ఏమాత్రం లేదు. పాపం అతను కష్టపడుతూ ఉంటాడు, రొట్టెలు పచ్చడి తిని పడుకుంటాడు కదా. రాత్రి రోడ్డు మీద ఫుట్పాత్ పైన పడుకుంటాడు, హాయిగా నిద్రపోతాడు. ఫుట్పాత్ మీద పడుకున్నా కూడాను హాయిగా నిద్రపడుతుంది. ఇక ఈ పెద్ద పెద్ద సేట్లకు మాత్రం ఏమాత్రం నిద్ర పట్టదు. 3-4 బిళ్ళలు మింగితే అప్పుడు పడుతుంది నిద్ర. ప్రకృతి ఇచ్చిన వరాన్ని కూడా వీళ్ళు కోల్పోతున్నారన్నమాట. చెప్పండి, ఏం సుఖం ఉంది? లోపల రేయింబవళ్ళు కుళ్ళు 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 ఉంటుంది. నేను ఇంత సంపాదించాను అంటే నా కాంపిటీటర్ బిజినెస్ నాకంటే ఎలా ఎక్కువ సంపాదించాడు, అతనికి ఉన్నదాన్ని అనుభవించలేడు, కానీ ఎదుటి వ్యక్తి నాకంటే ఎక్కువ సంపాదించాడు, నాకంటే ముందున్నాడు. ఇందులోనే స్పర్ధలు.
పోటీలు, సుఖం ఉండదు. అవమానం దొరుకుతుంది. డబ్బు వస్తే అతను అనుకుంటాడు మర్యాద దొరుకుతుంది అని, కానీ మర్యాద ఏమాత్రం దొరకదు, అవమానమే లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మర్యాద తక్కువ పడుతుంది, అక్కడ దుఃఖం వస్తుంది. ఇదేం సుఖం చెప్పండి? బయట నుండి మెరుస్తూ కనిపిస్తుంది, కానీ లోపల చూస్తే ఏమీ సుఖం లేదు. ఈ మధ్య నాకు మొన్ననే భావనగర్ సోదరుడు ఒకడు అడిగాడు, అమెరికాలో అంత డబ్బుంది, వరల్డ్ని పోషించగలదు, అక్కడ వాళ్ళందరూ సుఖంగా ఉంటున్నారు, మన దేశం ఎందుకింత దుఃఖంగా ఉంది? ఇంత భక్తి ఉన్నవారంకు అయి కూడా. నేను చెప్పాను, బయటి మెరుపులు తడుకులు కనిపిస్తున్నాయి. నేను 25 ఏళ్ల నుండి ప్రతి ఏడాది వెళ్ళొస్తూ ఉంటాను అమెరికాకు. నేను బాగా స్టడీ చేశాను మన ఇండియన్స్ని, అక్కడి అమెరికన్స్ని కూడా. అక్కడ కూడా డబ్బుంది, తిండి, బట్ట, ఇల్లు ఇదందరికీ దొరుకుతుంది, కానీ వారి ఫ్యామిలీ లైఫ్ పూర్తిగా కూలిపోయింది. అక్కడి గవర్నమెంట్ కూడా చింతే, ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ కూలిపోతుందని. భవిష్యత్తులో పిల్లలకు అసలు ఏమవుతుంది? ఇంతలా డైవోర్స్ అవుతుంటే, ఎన్ని డైవోర్సులు పిల్లలు పుడితే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వారికి అసలు తండ్రి ఎవరు, అసలైన తల్లి ఎవరు అన్నది, ఎవరి దగ్గర నేను ఉంటున్నాను, వారు నాకేమవుతారు? ఎన్నిసార్లు డైవోర్స్ అవుతుందో ఎన్నిసార్లు పాపం వాళ్ళకి తిరగాల్సి ఉంటుంది. ఇంకేమవుతుంది? ప్రేమ అనేది ఉండనే ఉండదు, చదువు సరిగ్గా ఉండదు. ఇక స్కూల్ లైఫ్ నుండి డ్రగ్స్ మొదలవుతాయి, క్రైమ్, క్రిమినల్ మైండ్ వచ్చేస్తుంది. ఇక డబ్బంటారా కాస్త కష్టపడితే వచ్చేస్తుంది, చాలు వాళ్ళ తిండి బట్టకు వచ్చేస్తుంది, ఆ మాత్రం సంపాదించుకుంటారు. ఇక చదువు అవసరమేముంది? అక్కడ చూడండి, అక్కడి పిల్లలు ఎడ్యుకేషన్ ఎంత డౌన్గా ఉంటుందో అనేది. ఇక మన ఇండియన్స్, చైనీస్ టాప్కి వెళ్తున్నారు చదువులో. అక్కడ ఇక 25-50 ఏళ్లకు తర్వాత మన దేశంలో ఏ నాగరికుడు అమెరికన్ ఉండడు. ఎడ్యుకేటెడ్, చదువుకున్నవాడు, డాక్టరు, ఇంజనీరు, ఇలా టాప్ వరకు చేరుకున్న వాళ్ళు ఉండరు. అంతా డౌన్ అయిపోతుంది. ఈ సుఖం డెఫినేషన్ ఉందే, ఈ దృష్టి విషయం అనేది ఇంకా నిజమైన సుఖం అంటే అది యూనివర్సల్, అందరికీ తెలుస్తుంది, ఫీల్ అవుతుంది. ఈ సుఖం ఎప్పటికీ నిలుస్తుంది ప్రతి ఒక్కరికి, అది ఎప్పుడూ పోదు కూడా. ఇక ఈ సుఖం మన లోపలే ఉంది, బయట లేదు. బయట ఏ సుఖాన్ని తీసుకోవడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా ఒక వస్తువు తీసుకోవడానికి వెడితే వస్తువు స్వయంగా అవినాశి, టెంపరరీ. వినాశి, టెంపరరీ. మరి వినాశి అవడం వల్ల ఆ వస్తువు నాశనమవుతుంది, సుఖం నాశనమవుతుంది. ఇక కొత్త వస్తువు కోసం అన్వేషణ మొదలవుతుంది, సుఖం కోసం. అది దొరుకుతుంది, అది వినాశం అవుతుంది. 3-4 అనంతకాలం నుండి ఇలాగే జరుగుతోంది. ఎందుకంటే ఏ వస్తువు నుండి సుఖం పొందాలని అనుకుంటున్నామో అవన్నీ టెంపరరీ. ఇక మనం పర్మనెంట్ వస్తువు నుండి సుఖం దొరికితే అప్పుడు అది పర్మనెంట్ సుఖం అవుతుంది, లేకపోతే టెంపరరీ. వెతకండి, పర్మనెంట్ వస్తువు ఎక్కడ ఉందో ఈ బ్రహ్మాండంలో. చెయ్యగా ఈ అన్వేషణ మీకు లభించొచ్చు. నేనే ఇలా ఉన్నాను శాశ్వతంగా, మిగతావన్నీ వస్తుంటాయి, పోతూ ఉంటాయి, అన్ని విషయాలు మారుతుంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. నేను ఎలా ఉన్నవాడిని అలాగే ఉన్నాను, నాలో ఏం తేడా లేదు. నా వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. మనసు మారుతూ ఉంటుంది, బుద్ధి మారుతూ ఉంటుంది, స్వయంగా ఆలోచనలు మారుతూ ఉంటాయి, శరీర స్థితి మారుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి చూస్తే గనక శ్మశానం వరకు శరీర అవస్థ మారుతూనే ఉంటుంది. కాని నేను మాత్రం ఎలా ఉన్నదని అలాగే ఉన్నా. దానిలో ఏం తేడా వచ్చింది?
నేను ఎలా ఉన్నదాన్ని అలాగే ఉన్నాను. మనం అసలైన స్వరూపం ముందే పర్మనెంట్గా ఉంటుంది, శాశ్వతమైనది. ఆ స్వరూపాన్ని గుర్తించడం అవసరం, దాన్ని గమనించడం అవసరం. ఓసారి దాన్ని తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే, దానిపై నుండి మీకు లభించే సుఖం, ఆ సుఖం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇంకా మీకు దూరం కాదు. బయట మీరు ఎంత దుఃఖం ఉన్నప్పటికీ అది మిమ్మల్ని టచ్ చేయదు. వీరికి ఇలాంటి సుఖం అవసరం ఉంది. అదే సుఖం మనకి అనుభవంలో ఉంది. అదే సుఖం మనల్ని కోల్పోయేలా చేస్తోంది. ప్రతి ఒక్కరికి ఈ సుఖమే లభించాలి. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే సుఖం ప్రాప్తించాలన్నది నా ప్రార్థన. ఎందుకంటే ఇది చాలా సింపుల్. మనం బయట వెతుకుతున్నాం, కానీ అది మనలోనే ఉంది. బయట ఉన్నది మన వాటా మనకి వచ్చేస్తుంది, లేనిది పోతుంది. దాని గురించి నేనేమీ అన్ను. కానీ మన లోపల ఉందే, దాన్ని మనం ఓసారి ఎందుకు ప్రాప్తించుకోము? ఇదే మన మనిషి జీవితానికి అంతిమ లక్ష్యం. దీన్ని మనము పూర్తిగా మర్చిపోయాము. బయటి సుఖాన్ని పొందడానికి మనం ఈ పరుగులు పెడుతూనే ఉన్నాము, రెయింబవళ్ళు మాట్లాడుకుంటున్నాము. ఈ సుఖం ఎలాంటిదంటే ఓసారి వస్తే ఇక పోదు, కానీ ఎప్పటికీ పైకి పెరగదు, ఎప్పటికీ కిందకి దిగిపోదు. ఎలా అంటే పాలోసారి మరిగిపోయాక పైకి వస్తాయి, తర్వాత అవే కిందకెళ్ళిపోతాయి. అలా కాదు ఈ సుఖం. ఇదంతా మనసు చేసే సందడి. ఇది ఓసారి లభించిందంటే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అప్ డౌన్ ఉండదు ఇందులో. ఇక అది లోపలే ఉంటుంది. బయట అంతా ఎగురుతూ ఉంటుంది, లోపల ఏమీ కాదు. ఈ రెండు విషయాలు వేరువేరు.